హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎక్స్ప్లెయిన్స్. ఈరోజు గ్రూప్ 1 రాసే అభ్యర్థుల కోసం కొన్ని మంచి పుస్తకాలు నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇవన్నీ మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతాయి, కానీ నా అభిప్రాయం నేను చెప్పదలుచుకున్నాను. గ్రూప్ 1 రాసే వాళ్ళకి ప్రాచీన భారతదేశం గురించి, ముఖ్యంగా రామ్ చరణ్ శర్మ దాన్ని తెలుగులో అనువాదించింది వెంకట సుబ్బయ్య గారు. ఈ బుక్ చాలా బాగుంటుంది. వీటిని గ్రూప్ 1 రాసే అభ్యర్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి బుక్. వీటికన్నా ముందు మనం తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకొని, తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా అవగాహన కలిగించుకొని తర్వాత ఈ పుస్తకాలు చదివి ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మధ్యయుగం మిడివల్ ఇండియన్ హిస్టరీ సతీష్ చంద్ర. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది, ఫేమస్ బుక్. ఇది ఖచ్చితంగా గ్రూప్ 1 రాసేవాళ్ళు చదవాల్సిన బుక్. దీనికి కూడా మామూలు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇది కూడా మనము చదివే ముందు మనం ఏం చేయాలంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ఖచ్చితంగా చదువుకొని అవగాహన కలిగించుకొని తర్వాత ఈ బుక్ చదివితే ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ బిపిన్ చంద్ర. ఇది కూడా ఫేమస్ బుక్ అండి. దీంట్లో కూడా దీనికి చదివి కూడా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ 3 పుస్తకాలు కూడా ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ సంబంధించి గ్రూప్ 1 వాళ్ళకి కొంచెం ఒక పేపరే ఉంటుంది కాబట్టి ఒక పేపర్ మనం మార్కులు సాధించాలంటే ముఖ్యంగా ఈ 3 పుస్తకాలతో పాటు ఇంకా అదనంగా పుస్తకాలు కూడా చదవాల్సి వస్తుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర రామ్ చరణ్ శర్మ, మిడివల్ ఇండియన్ హిస్టరీ సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ బిపిన్ చంద్ర. ఈ 3 పుస్తకాలు ఖచ్చితంగా చదువుతాయని ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ 3 పుస్తకాలనే కాకుండా మనం తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసే పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. అవి చదివిన తర్వాత వీటిని చదివితే కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని నా ఆలోచన. ఇవి మార్కెట్లో దొరుకుతుంది. దీని లోపల ఏముంటుందో చూద్దాం. ప్రాచీన భారతదేశంలో ఏమేమి ఇచ్చాడు. సిలబస్ చూడండి, విషయం చూసుకు చెప్తున్నాను. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాధాన్యత, ప్రాచీన భారతదేశ ఆధునిక చరిత్రకారుల అభిప్రాయాలు, భౌగోళిక నేపథ్యం, రాతి యుగం, హొలి మానవులు, రాతి యుగం నాటి వ్యవసాయ నాగరికతలు, హరప్పా సంస్కృతి, ఆరుల్ రాక, మలివేదం, జైన మతం. నెక్స్ట్, ప్రాచీన రాజ్యాలు, మగధ సామ్రాజ్యం, ఇరానియన్ మాసిడోన్ దండయాత్రలు, బౌద్ధ యుగంలో రాజ్యం, వర్ణ సమాజం, మౌర్య యుగం, మౌర్య పాలన ప్రత్యేకత, మధ్య ఆసియాతో సంబంధాలు, శాతవాహన యుగం, దక్షిణాదిలో చారిత్రక సూర్యోదయం. వీటిల్లో ఇవన్నీ సిలబస్లో ఉంటాయి లేదో మనం ముందు సిలబస్ని పక్కన పెట్టుకొని చూసుకొని సిలబస్లో ఉన్న అంశాలు మాత్రం చదువుకోవాలి. పుస్తకం అంతా చదివితే మనకి టైం వేస్ట్ ఖచ్చితంగా అవుతుంది. చాలా చూసిదాని చిన్న బుక్ ఉన్న చాలా అంశాలు దీంట్లో విపులంగా రాయడం జరిగింది. మౌర్య యుగానంతరం పట్టణాల్లో చేతి వృత్తుల వ్యాపారం, గుప్త సామ్రాజ్య ప్రారంభం, అభివృద్ధి, గుప్త యుగంలో జనజీవనం, తూర్పు భారతదేశం నాగరిక విస్తరణ, హర్షుడు. చూసేదాన్ని చిన్న బుక్గానే ఉంది కానీ చాలా అంశాలు దీంట్లో విపులంగా రాయడం జరిగింది. వీటిల్లో మనం మన సిలబస్లో అంశాలని మనం తీసుకొని చదువుకోవాలి. 2, మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఏమి ఇచ్చాడు చూడండి. భారతదేశం, ఉత్తర భారతదేశం, చోళ సామ్రాజ్యం, ఆర్థిక సామాజిక జీవనం, వ్యత విశ్వాసాలు. వీటి మీద ఆర్థిక సామాజిక జీవన వ్యత విశ్వాసాలు ఎక్కువగా చదువుకోవాలి, బాగా చదవాలి. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ ప్రభుత్వ వ్యవస్థ, సామాజిక ఆర్థిక జీవనం మీద ఎక్కువగా వాళ్ళు క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే రాజుల గురించి అడగరని కాదు, అడుగుతారు. ఎక్కువగా వీటి మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో మన సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయో చూసుకొని చెక్ చేసుకొని మనం సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఐరోపా వర్తక స్థావరాల ఆరంభం, బ్రిటిష్ వారి భారతదేశ ఆక్రమణ, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ నిర్మాణం, బ్రిటిష్ సామ్రాజ్య ఆర్థిక విధానం. ముఖ్యంగా ఎకానమిక్ విధానాల గురించే ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. పరిపాలన వ్యవస్థ, సామాజిక సాంస్కృతిక విధానం,
తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు, భారతదేశం పొరుగు రాజ్యాలు, ఎకనామిక్ ఆర్థిక ప్రభావం. ముఖ్యంగా వీటి చూడండి, వీటిల్లోనే మన రాజుల కాలంలో ఏ విధంగా మత పరిస్థితులు, ఆర్థిక సామాజికం, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉన్నాయి, వాటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్రిటిష్ పరిపాలన, నవభారత వికాసం, జాతీయోద్యమం, సంరంభం, నవభారత వికాసం, 1905 నుంచి 1818 మధ్య జాతీయోద్యమం. ఈ జాతీయోద్యమం మీద ఖచ్చితంగా వీటిలో క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఈ పుస్తకాలు లిమిటెడ్గా పెట్టుకొని బాగా చదువుకొని సొంతంగా నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం సొంతంగా క్వశ్చన్లకి మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే బిట్లో క్వశ్చన్లో టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా మనం సేమ్ రాస్తే మనకి పెద్దగా మార్కులు రావు. మన సొంతంగా మన ఆలోచన విధంగా ఏ విధంగా ఉంటుంది, ఒక అంశం గురించి ఆ అంశం బాగా చదువుకొని మన సొంతంగా ఎలా రాయగలగం అని కానీ మనం బాగా ప్రజెంట్ చేయగలిగితే మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.